ధూమపానం ఆరోగ్యానికి హానికరం. అది క్యాన్సర్‌కి కారణం. మంచిది, వచ్చేసావు ఫైనల్లీ. అనుకున్నా రాలేనని. మీ ప్రిమిటివ్ ఫ్యామిలీ ఇంకా నువ్వు బయట ఉంటే. అనుకుంటున్నాను ఇంటి బయటే ఉండాలనుకొని, కానీ ఇప్పటిదాకా లోపలికి రాలేదు కదా. ఓ సారీ, వచ్చేసే. సడన్గా ఏమైంది పిలిచావు మాట్లాడడానికి? కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. వెయిట్, నీళ్ళు తీసుకొస్తాను. ఓకే, త్వరగా. ఓకే. చల్లవి. నీళ్ళు తాగేసి ఫ్రెష్ అయిపో. నువ్వు తిన్నావా? ఈరోజు చాలా రోజుల తర్వాత నేను నా చేతులతో వండింది నీకు తినిపిస్తాను. చాలా బాగా అనిపిస్తుంది. ప్లీజ్. ఓ ప్రీ-47 హౌస్ వైఫ్స్ లాగా మాట్లాడొద్దు, నాకు నచ్చదు. మీరు నన్ను అలానే కోరుకున్నారు కదా. నేను కాదు, ఏది ఎలా ఉందో అలాగే ఉండు నువ్వు. నేను నిన్ను ఎప్పుడు ఫోర్స్ చేయలేదు. అందుకే కదా నేను మీకు ఫోర్స్ చేయగలను. నాకు అనిపించింది ఫోన్ చేసేసా, డిన్నర్కి ఇన్వైట్ చేసేసా. అంతేనా? అంటే 8 నెలల ముందు కూడా మనం హస్బెండ్ అండ్ వైఫ్ ఉండే. ప్లీజ్ అనిల్, ఈ రాత్రి స్పాయిల్ చేయొద్దు. ఓకే, వదిలే. ఈ 8 నెలల్లో ఒకటి మాత్రం అస్సలు మారలేదు. ఏంటి? నీ చేతి వంట. అంటే ఈ ఒక్క టాలెంట్ గురించి నీ తప్పులన్నీ మన్నించవచ్చు తెలుసా. ఇంకా నీ వంట రుచి, దాని గురించి అమృతాన్ని కూడా పక్కన పెట్టొచ్చు. ఉండని. ఆయిల్ ఎలా ఉంది? ఆయిల్ అంటే ముఖర్జీ వాళ్ళ ఇల్లు కదా. న్యాచురలీ. ఐ మీన్ మీ ఇంటి వాళ్ళు ఎలా ఉన్నారు? బాగున్నారు. ఎలా కోల్కతా వాళ్ళ ఫ్యామిలీస్ నడుస్తాయో అలాగే ముఖర్జీ వాళ్ళ ఫ్యామిలీ కూడా నడుస్తూ ఉంది బాగా. అయితే మీ అమ్మతో, ఐ మీన్ వసుంధరాదేవితో అబద్ధం చెప్పవచ్చావా? అమ్మతో కాదు, వదినతో. ఆఫీస్ పని మీద బయటకు వచ్చానని చెప్పాను. వా, ఈ రాత్రంతా నాతో ఉంటావు, అది కూడా అబద్ధం చెప్పి. మీ అమ్మకి నా పేరు తెలిస్తేనే మండిపడుతుంది. బై ది వే, మీ మేనకోడలు పింకీ ఏ క్లాస్లో ఉంది? చూడు, ఇలాంటి సంబంధం లేని క్వశ్చన్స్ వేయొద్దు. మనిద్దరం విడిపోయి కేవలం 8 నెలలు అయింది. పింకీ ఫైనల్ ఎగ్జామ్స్ ఇంకా అవ్వలేదు. ఇంకా నాన్నగారి బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంది? ఇదైతే మంచి క్వశ్చనే కదా. నో, నాన్న ప్రెషర్ నార్మల్గా ఉంది. ఇంకా నువ్వు కూడా లేవు కదా, అమ్మ ప్రెషర్ కూడా నార్మల్గానే ఉంది. ఇంకా అన్నయ్య, వదిన అందరూ బాగానే ఉన్నారు. పింకీ కూడా చాలా బాగుంది. ఇంకేమైనా? చాలా. ఆగు, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. సరే, నేను కొంచెం రిలాక్స్ అవుతాను. త్వరగా వచ్చాయా? వస్తున్నా. నీకు తెలుసా మల్బిక? చెప్పు. ఈరోజు పాత విషయాలు నాకు చాలా గుర్తొస్తున్నాయి. చిన్న చిన్న విషయాలకు ఎలా గొడవ పడేవాళ్ళం. అనుకుంటా. మంచిదైంది ఆ రోజు నిన్ను కలవడం. నిన్ను యాక్సిడెంట్ నుంచి కాపాడాను. క్రెడిట్ తీసుకుంటున్నావా? అస్సలు కాదు.
ఆ రోజు ముఖ్యం ఎందుకంటే నువ్వు మొదటిసారి నా గురించి ఆలోచించావు కాబట్టి. ఈరోజు రాత్రి ఏంటి మాటలతో కంప్లీట్ చేయడానికి పిలిచావా డార్లింగ్? ఈ 8 నెలల్లో ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ అయ్యారేంటి? అయ్యారు 2, 3 చిన్న చిన్న మాటలు, చేతులు పట్టుకోవడాలు. అంతేనా? నా లిమిట్స్ నీకు తెలుసు కదా. నీదెలా నడుస్తుంది చెప్పు. లిస్ట్ పెద్దగా ఉన్నట్టుంది. చెప్పగలవు. అర్నబ్, అరుణ, ఓకే ఓకే రాహుల్, ఓకే ఆపు ఆపు, దేవ్యాంష్. అర్థమైంది. కానీ క్యారెక్టర్లెస్ అనలేవు. నేను ముఖర్జీ ఫ్యామిలీలో ఉన్నప్పుడు అప్పుడు నువ్వే కదా నా సర్వస్వం అనిర్బర్. మరి ఈరోజు సడన్గా నన్నెందుకు పిలిచావు? అందరూ మనుషులే, నువ్వు మనిషివే. కానీ ప్రతి మనిషి హస్బెండ్ వైఫ్ కాదు కదా. ఇది మొదటిసారి కాదు కదా. ఒకటి చెప్పు, నాలాంటి వాడు నీకు మళ్ళీ ఎక్కడ దొరుకుతాడు? నీకైతే తెలుసు కదా నేను ఏ లాభం కూడా ఏ లాభం లేకుండా ముందుకు తీసుకోనని. ఏం చూస్తున్నావు అంతలా? నిన్నే. నన్నా? చాలా అందంగా కనిపిస్తున్నావు, చాలా అందంగా కనిపిస్తున్నావు. నీ అందం ముందు ఏదైనా దిగదుడిపే తెలుసా. నువ్వు ఏ చెప్పినా అది చెయ్యొచ్చు. ఇందుకోసమే ఈరోజు ఈ జీవితం మొత్తం నీ ముందు రాసివ్వాలని ఉంది. నువ్వు చాలా చిలిపివా? పన్నెండు అవుతుంది. ఎవరికి? రేపు స్టూడియోలో 9 గంటలకు వెళ్ళాలి. మాటలు చెప్పి నన్ను పడుకోబెడదాం అనుకుంటున్నావా? కళ్ళు మూసుకో. ఎంత పొయిటిక్ అవ్వాల్సిన అవసరం ఏముంది? ఏం చెప్పను, బిజీగా ఉండడం నా అలవాటైపోయింది. ప్రతిరోజు 2 షిఫ్ట్లు పనిచేయటం, అంతకన్నా నేనేం చేయలేను అనిర్బన్. ఎందుకు ఎందుకు చేస్తున్నావు? చెప్పాను కదా అలవాటైపోయిందని. నేను బాగున్నాను. అదే పాత యాడ్ ఏజెన్సీ, అదే పాత పని. ఇంకా అందుకే మన ఇద్దరిది ఎన్నడూ కుదరలేదు. నాకు అనిపిస్తుంది మనది ఇంకా చాలా పెద్దదే ఉంది. లేదంటే అమ్మకి అబద్ధం చెప్పి డివోర్స్ అయిన భార్యని కలవడానికి మళ్ళీ ఇలా రావడం. నేను మీకు ఆ రోజు కార్డ్ ఇచ్చినప్పుడు కానీ మీరు నాకు ఫోన్ చేస్తారని నేను అనుకోలేదు. ఎందుకు 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 అనిపించలేదు? ఏంటి 8 నెలల్లో మనం ఎప్పుడు ఫోన్ చేసుకోలేదా ఇద్దరం? అది మరేంటి? నీకు తెలుసా, నువ్వు ఫస్ట్ రోజు ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత నేను ఆఫీస్ నుంచి కాల్ చేశాను. ఎలా గుర్తుండదు? నా ధైర్యవంతుడు నా భర్త నేను లేకుండా ఒక్క స్టెప్ కూడా ముందుకు తీసుకోలేడు. నీ వాయిస్ వినాలనిపించి కాల్ చేశాను, అందుకే ఫేక్ కాల్ చేశాను. అందుకే ఆ రోజు దీపాంశు నీతో ఉన్నాడా? గుర్తుందా ఇప్పటికీ? యాక్చువల్లీ నేను నిన్ను జెలస్ ఫీల్ చేయాలనుకున్నా. ఒక నిమిషం. ఇంతవరకు అలవాటు వదలలేదా? ఎలాంటిది? మండించేదా? కాదు, సిగరెట్. ట్రస్ట్ మీ, ఈరోజు చాలా అందంగా కనిపిస్తున్నావు. అయితే నువ్వు నన్ను నీ దాన్ని చేసుకొని నన్ను ప్రేమిస్తూ రాత్రంతా గడిపేశావా? మీ అమ్మకి తెలిస్తే ఏమవుతుంది? వదిలే కదా, ఎందుకు? వదిలే. నిన్ను పుట్టించిన మీ అమ్మ శాంతంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నువ్వే బ్రేక్ఫాస్ట్ చేసి నాకు తినిపించాల్సి ఉంటుంది. నేను మళ్ళీ చేయడానికి రెడీగా ఉన్నాను. మళ్ళీనా? 20 నిమిషాల్లో నాకు రెడీ అయి బయలుదేరాల్సి ఉంటుంది. నేను బాత్రూమ్ నుండి వచ్చి నీకు హెల్ప్ చేస్తాను. నువ్వు కిచెన్లోకి వెళ్ళు. ఇంకా బ్రేక్ఫాస్ట్ రెడీ చేయి ప్లీజ్. ఓకే ఓకే. స్ట్రీట్ లైట్ కింద చదువుతూ కూడా కవిత మొత్తం అయిపోతుంది అని.
కవిత్వం వినిపించు, కవిత్వం వినిపించు. కవిత్వం మనసులో వెళ్ళిపోతుంది. ఇప్పుడు కూడా నేను ఎప్పుడైనా మిమ్మల్ని చూసినప్పుడు నా మంచి రాత్రి గడిచిపోతుంది. ఆ రాత్రితోనే నేను కూడా గడిచిపోతాను. ఈరోజు కూడా అంది రవీంద్రనాథ్. నిన్నే రాశాను ఈ కవిత్వం. బా, ఎంత బాగుంది కవిత్వం. సరే, నేను ఒక విషయం చెప్పనా? ఆర్టిస్టులందరూ ఇలాగానే ఉంటారా? ఒక్క ప్లేస్లో చాలా రోజుల వరకు ఉండలేరా? ఎందుకు? నిన్ను చూస్తే అలా అనిపించట్లేదు. మనసు చాలా ఆలోచించడం కూడా మంచిది కాదు. ఇక్కడ కాదు, అక్కడ కాదు, ఎక్కడా కాదు, ఇంకెక్కడో. యాక్చువల్లీ విషయం అది కాదు. విషయం మనిషి తత్వం బట్టి ఉంటుంది, తన ఆలోచన బట్టి ఉంటుంది. నాకు అనిపిస్తుందంటే మనని మనం మర్చిపోయి వేరే వాళ్ళ ఆలోచనలతో మనము అంగీకరించడం లేదా వ్యతిరేకించడం ఇది మంచిది కాదు. అయితే మాల్విక, ఇలాంటి లైఫ్ గడుస్తూ గడుస్తూ నీకు బోరింగ్ అనిపించట్లేదా? అమ్మాయిలకు అవసరం ఉంటుంది, అబ్బాయిలది. అంటే నువ్వు అబ్బాయిలని బట్టల్లాగా మారుస్తూ ఉంటావా? ఒక్క బట్టను కూడా నేను ఇంతవరకు శరీరం పైన ఉంచలేకపోయాను. అన్నీ మిస్ మ్యాచే కదా. ఇంకా దానిపైన వేరే వారి రూల్స్ నాకు నచ్చవు. అందుకే అనిబర్ని మళ్ళీ జీవితంలో ఇన్వైట్ చేస్తున్నావా? అన్నం తినిపిస్తున్నావు, ఇంకా రాత్రంతా తనతో గడుపుతున్నావు. రైట్, పాత మనిషే నేను నమ్మగలను. నాకు మంచి ఆప్షన్. ఎవరినైతే నేను నమ్మగలను. కరెక్ట్గా చెప్పావు. పూర్తిగా సెటిల్ అవ్వడమే మంచిది. నాకు ఒక ఆలోచన ఉంది, నాకు ఒక మిషన్ ఉంది. ఇంకా ఆ మిషన్ని పూర్తి చేయడానికే నాకు అనిర్బన్ అవసరం ఉంటుంది. అంటే నువ్వు తనని యూజ్ చేస్తున్నావా? హస్బెండ్స్ కూడా వైఫ్లను యూజ్ చేయట్లేదా? కరెక్టా? ఈరోజు మా మధ్యలో బంధం లేదు కావచ్చు, కానీ నేను తన వైఫే కదా. అలా అన్నప్పుడు నేను అనిర్బన్ యూజ్ చేస్తే దాంట్లో తప్పేముంది? కానీ నువ్వు ఇది కరెక్ట్ చేయట్లేదు. నువ్వు నీ అవసరానికి అనిర్బాన్ని యూజ్ చేస్తున్నావు. నువ్వు ఛీ, తప్ప రైటా నాకు తెలీదు, కానీ ప్రతి అమ్మాయి కోరుకునేదే నేను అదే కోరుకుంటున్నాను. అదేంటిది? నేను ఇప్పుడు అమ్మ కావాలనుకుంటున్నాను. ఇంకా అనిర్బన్ కాకుండా ఇంకెవరికి నా కొడుకు తండ్రి అవ్వడానికి హక్కు లేదు. లేదు, మీ జీవితంలో మంచి మలుపు రావాలని కోరుకుంటున్నాను. ఇంకా ఈ రిలేషన్షిప్ని కాపాడుకో. ఏమైంది? ఏమైంది చెప్పు. ఎంత డల్గా కనిపిస్తున్నావు? ఎలా అయిపోయావు? ఒక గ్లాస్ నీళ్ళు లేవా ప్లీజ్? ఇప్పుడు తీసుకొస్తా. థ్యాంక్స్. ఏమైంది చెప్పు కదా. ఇంట్లో మన గురించి అంతా తెలిసిపోయింది. ఏం తెలిసింది? మనిద్దరి విషయం. మనిద్దరి విషయం అంటే? అంటే అంటే మన మన నేను నీతో ఉంటున్న విషయం ఇదంతా తెలిసిపోయింది. ఓ అయ్యో దేవుడా, అందుకేనా ఇంతగా డల్ అయిపోయావు? నీకెందుకు నవ్వు వస్తుంది? చాలా సీరియస్ విషయం ఇది. అమ్మ ఏడుస్తుంది, అంటుంది వెంటనే నేను తీసుకురమ్మని. రైట్ నౌ. ఎందుకు నవ్వుతున్నావు ప్లీజ్? ఇట్స్ రియల్లీ సీరియస్. ఇంతకన్నా పెద్ద సీరియస్ విషయం చెప్తాను.
గెట్ రెడీ మై స్వీట్ హార్ట్. ప్లీజ్ జోక్ చేయొద్దు. జోకా? నేను కనుక ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చెప్తే అప్పుడు కూడా నేను జోక్ చేస్తున్నా అంటావా? హే, ఏంటేంటి ఎక్స్పెక్టింగ్ అంటే? హా, నేను ప్రెగ్నెంట్ ఉన్నాను. ఏ, నిజంగానా? నిజంగానా? వండర్ఫుల్ న్యూస్. ఎస్, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నీకు చెప్పలేకపోతున్నాను. గాడ్, థ్యాంక్ యూ. కానీ ఇదంతా నీకు సూట్ అవ్వదు. ఈరోజు నీకు కేవలం ఈ విషయం చెప్పడానికే విలువ లేదు, ఇంకా ఎన్నో విషయాలు చెప్పేది ఉంది. అంటే ఈరోజు నువ్వు ఏది చెప్పినా నేను వినడానికి రెడీగా ఉన్నాను. మొత్తం రాత్రంతా వింటాను. మొత్తం రాత్రి. రాత్రంతానా? హా, రాత్రంతా గడిచిపోతుంది. రాత్రంతా. ఏమైంది మాల్విక? పద, డిన్నర్ చేద్దాం. పద. లేదంటే పూర్తిగా చల్లగైపోతుంది. ఏ చెప్తే అది. వెళ్ళి చేతులు కడుక్కో. ఓకే. బై ది వే, ఇప్పటికీ చేతులు కడుక్కోకుండా తినడం అలవాటు ఆగిపోయిందా లేదా? లేదు లేదు, వదలలేదు. సరే, చేంజ్ చేసుకో. షూర్. ఈరోజు డిన్నర్ చాలా బాగుంది. ఏమంటావు? తెలుసా, ఈ రోజుల్లో నాకు చాలా టైర్డ్గా అనిపిస్తుంది. ఈ సమయంలో అలాగే ఉంటుంది కదా. అరే కాదు, నాది కదా, ఇదంతా వదిలేసి ఒక నార్మల్ లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. కానీ మీ ముఖర్జీ ఫ్యామిలీ వసుంధరాదేవి చేతుల్లో రావాలనుకోవట్లేదు. కానీ నీకు బాధగా అనిపిస్తే నాకు బాధ ఇస్తుంది. అదేం లేదు, బాధపడే విషయం ఏం కాదు. నీకు ఏదనిపిస్తే అది నువ్వు చేయి. కానీ నేను కూడా ఈరోజు ఒక డెసిషన్ తీసుకున్నాను. ఇన్ఫ్యాక్ట్ చెప్పగలను, ఇదే నా కళ అనుకుంటా. నువ్వు, నేను, మన పిల్లలు, ఇదే మన ప్రపంచం. నువ్వు పల్లవి, నేను చరణం, రెండు కలిపి ఒక అందమైన పాట. ఇదే మన ప్రపంచం అవుతుంది. ఒక ఇల్లు. ఒక ఇల్లు. నాకు అర్థం కావట్లేదు నేను ఎలా చెప్పాలో. కానీ ఏంటో తెలుసా, జీవితంలో నడుస్తూ నడుస్తూ ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ట్రైన్లో ప్రయాణిస్తున్న వాళ్ళలా. ఒకే ట్రైన్లో ప్రయాణిస్తున్నా, ఎంత మంచి రిలేషన్షిప్ అయిపోయినా స్టేషన్ వచ్చినప్పుడు ఒంటరిగానే వదిలేయాల్సి ఉంటుంది. ఏం చెప్పాలనుకుంటున్నావు? ఈ 2.5 రిలేషన్షిప్లో మనం ఎంత ఏడ్చా మనకు తెలుసు. మళ్ళీ ఆ విషయాన్ని నేను రిపీట్ చేయనా? వద్దు. చూడు మాల్విక, నువ్వు ఎక్కడో తప్పు చేస్తున్నావు. నేను తప్పు చేయట్లేదు. ఆర్గ్యూ చేయొద్దు. మన టెన్షన్స్ని మర్చిపోయి మనం జీవితాన్ని ఒక నార్మల్ లైఫ్లా చూపించలేము. నా బాయ్ ఫ్రెండ్, నీ గర్ల్ ఫ్రెండ్స్, మనం చాలా టైం వరకు మన ఇద్దరి మధ్య తాగుడు ముద్రలు ఆడేసుకున్నాం. కానీ ఆట పూర్తవలేదు. ఇది నీకు తెలుసు, ఇంకా నాకు ఏం తెలుసు. చెప్పాలనుకుంటున్నావు? ఇంకా ఎన్నో ఉన్నాయి చెప్పేవి. ఇంట్లో పద, నాకు సిగరెట్ తాగాలనుంది. సిగరెట్? ఈ టైంలో ఉన్న సిగరెట్ మానే. నీ గురించి కాదు, అట్లీస్ట్ లోపల ఉన్న పిల్లాడి కోసం. మగవాళ్ళంటేనే ద్వేషం పుట్టేసింది. ఎవరిపైనా నమ్మదలుచుకోలేదు. ఆల్ ఆర్ అనెథికల్. అందరూ అలా ఉండరు. అందుకే కదా నువ్వు నా అవసరం. నేనేదైతే అనుకున్నానో నువ్వు నాకు అదే ఇచ్చావు. నాకు ఇంకా ఏది వద్దు. ఒక్క నిమిషం. నా బిడ్డ నీ కడుపులో ఉంది అండ్ నువ్వు నన్ను వద్దంటున్నావా? అమ్మ కావాలనుకుంటే ఒక మగ మనిషి అవసరం ఉంటుంది.
స్ట్రేంజ్ అంటే అంటే నేను నీ గురించి ఒక మనిషిని అంతే. షిట్. సరే సరే వదిలే. నువ్వు నా ఫ్యామిలీ గురించి నా ఫ్యామిలీతో ఉండాల్సిన అవసరం లేదు. మనం సపరేట్గా ఉందాం, సపరేట్గా. కానీ నువ్వు నీ రూట్ని వదిలి ఎన్నటికీ బయటికి రాలేవు. నిన్ను వదిలేసి నువ్వు వదలాలనుకుంటున్నావా? నువ్వేదనుకున్నా పర్వాలేదు. నువ్వేమనుకుంటున్నావు? నీ పిల్లాడికి తండ్రి ఎవరో చెప్పాలనుకోవట్లేదా? ఎవరైతే వస్తున్నారో వాడు నా ఐడెంటిటీతో పెద్ద అవుతాడు. వాడు నా రెస్పాన్సిబిలిటీ, నా ఐడెంటిటీ. నేను ఎలా అనుకుంటానో వాడిని నేను అలానే పెంచుతాను. నువ్వు పిచ్చిదానివి మాలవిక. లేదు, నేను పోరాడాలనుకుంటున్నాను. ఎవరి గురించి? మొదలు నీతో ప్రారంభించినా పర్వాలేదు. అంటే ఫోర్స్ఫుల్లీ నువ్వు ఈ పాప తండ్రి కాలేవు. నా ఫ్రీడమ్ నీ ఫ్యామిలీ వాళ్ళకి నచ్చినప్పుడు అప్పుడు ఆ రోజు నీ ఎథిక్స్ ఎక్కడికి పోయాయి? ఈరోజు తండ్రి కావడానికి నీ మగతత్వం చూపెడుతున్నావా? నాకు అస్సలు ఇష్టం లేదు ఈ మగతత్వం. ద్వేషం. ఏంటి? ద్వేషం. ఏంటి ఏమన్నావు నువ్వు? అనిర్బన్, నన్ను తప్పుగా అనుకోవద్దు, కానీ పోరాటం నా రకంగా పోరాడని. ప్లీజ్ అని, ప్లీజ్. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? అది ఇంత పొద్దున? బాత్రూమ్. ముఖర్జీ ఇంటికి వెళ్ళాలి కదా నేను. గుడ్ బై.